నిన్న మన విభ్రాంతంగా ఉన్న టీడీపీ నాయకులు నిన్న ఎర్రగొండపాలెం మన ఎండ్రూపాలెంలో జరిగే వేగి స్వామి తిరణాల్లో ఓవర్ యాక్టింగ్ బాగానే చేశారు. ఏమయ్యా, అభివృద్ధికి మారు పేరైన టీడీపీ నాయకులు మీరు మా తాడిపల్లి చంద్రశేఖర్ గారిని మండలంలో తిరక్కని చేస్తారా? అంత దమ్మున్న నాయకులు అయితే మండలం దాకా వద్దులే, కానీ మాది అదే పంచాయతీ, మీ పంచాయతీ మా పంచాయతీ ఒకటే, ముడియామల పంచాయతీలో తీసుకొస్తా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు డేట్ చెప్పినా సరే, నేను డేట్ చెప్పినా సరే, నేను సవాలు ఇస్తున్నా మీకు. మరి ఏ రోజు తీసుకురమ్మంటారో చెప్పండి. పోలీసు వాళ్ళని అడ్డపెట్టుకోవడం, రాజకీయాన్ని అడ్డపెట్టుకొని చేయటం మీకు చెప్పవు, మాకు డేర్ఫుల్గా చేయటం నాకు తెలుసు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. డేట్ మీరు చెప్పినా సరే, లేదు నేను చెప్పిన డేట్కి మీరు అంగీకరించినా సరే, ఏ రోజు తీసుకురమ్మంటారో మీరు ఈ ఒక వీడియోని చూసి ఛాలెంజ్ తీసుకున్నా. ఏ రోజు తీసుకురమ్మంటారో మరి మీరు చెప్తే పలానా రోజని నేను తీసుకొస్తా. ఎక్కడో మీరేదో పెద్ద తోపులని, మీరు పెద్ద బుడింగులని అనుకుంటున్నారేమో. మీ త్రిపురాంతకం మండల యావత్తు టీడీపీ నాయకులు వినండి, వీళ్ళు అంత పెద్ద తోపులు కాదు, వీళ్ళు అంత పెద్ద ఇదేమి కాదు. మా పంచాయతీలో వీళ్ళు ఎంత తోపులో నాకు తెలుసు, మా పంచాయతీ ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు ఊహించుకుంటున్నారేమో మేము పెద్ద తోపులని, మా వాళ్ళు తోపులు అనుకుంటున్నారేమో. కానీ మీ టీడీపీ నాయకులు అయితే అవ్వచ్చు మీ అందరికీ, మాకంత పెద్ద తోపులేం కాదు వీళ్ళు. మరి తీసుకురమ్మన్నారు, దమ్ము ధైర్యం ఉంటే మండలంలో తిరక్కని చేస్తాను అన్నారు నియోజకవర్గ స్థాయిలో. నీకు దమ్ము ఉంటే మా తాడిపల్లి చంద్రశేఖరన్ అని మేము తీసుకొస్తా. మీకు దమ్ము ఉంటే ఆపగలవా? నువ్వు మండల అధ్యక్షుడు గారు ఆపగలరా? నిన్ను మండల అధ్యక్షుడిని పోస్టం అంటే చాలా చిన్నతనంలే. ఎందుకంటే నీ స్థాయి అయితే అవ్వచ్చు, అది ఎందుకైందో ఆ రోజు దిక్కు దేనం లేక నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇవాళ వసూలు రాజాగా మారావు కాబట్టి నిన్ను కొనసాగిస్తున్నారు. ఈ వసూలు ఆపితే మరుసటి తీసి నిన్ను ఎక్కడేస్తారో తెలియదు. కానీ నాకయ్యండి అనవసరం విషయాలు, మీ వ్యక్తిగతాలు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి మీరు డేట్ చెప్పినా సరే, లేదా నేను చెప్పిన డేట్కి మీరు వస్తానన్నా చూస్తారా? ఆపగలరా మా చంద్రశేఖరాన్ని? మీకు అంత ధైర్యం ఉందా చెప్పండి. ఏంది చేతగాని దద్దమ్మ మా ఎమ్మెల్యే? కరెక్టే, చేతగాని దద్దమ్మ. ఎందుకో నేను కొన్ని విషయాలు చెప్తాను, చక్కగా వినండి. రైతు భరోసా అనేది ముడియామల్లో ఆల్రెడీ కట్టడం అయిపోయింది, అన్నీ అయిపోయింది. దాన్ని కేవలం ఓపెన్ చేసుకొని రైతు భరోసాని ముడియామల పంచాయతీలు కొనసాగించడం చేతకాక ఉమ్మడారం తీసుకెళ్ళి పెట్టారు. అక్కడ కట్టలేదు, ఇంకా పూర్తి కాలేదు, అందుకు దద్దమ్మే. రెండోది, జంపింగ్ యార్డ్ కట్టం చేతకాక ఇంతెత్తు పుల్లలు లేపి వదిలేసి బిల్లు మార్చుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ముడియామల పంచాయతీలో జంపింగ్ కట్టాం, అందుకు దద్దమ్మే. ఈది బలుపులు ఏం చేతకాక గత 30 సంవత్సరాలుగా ఎరుగుబడి ఉన్న పంచాయతీని ఇవాళ త్రిపురాంతకం మండలంలోనే ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన పంచాయతీ ముడియామల్లో అది మా గవర్నమెంట్కో మీకో అక్కడ దద్దమ్మలు మీరో మేము మీరే తెలుసుకోవాలి. మూడోది, సిమెంట్ రోడ్లు పోయిన చేత కాకపోతే మా గవర్నమెంట్ పోసింది, అది మీరే తెలుసుకోవాలి. ఇంకా నాలుగోది, ఎప్పుడో మాజీ సర్పంచ్ అయిన మేకల వలరాజు గారు, ఆవులరాజు అనే వ్యక్తి మాజీ సర్పంచ్, తెలుసో తెలీదో మేము అందరం కలిసి అతన్ని సర్పంచ్గా గెలిపించాం. అతని పోసిన కాలువలో, అతను పోసిన ఊర్లో మట్టి రోడ్డులు తప్పితే ఆ తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే తట్ట మట్టి ఏం జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ 2000 మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన దర్శి రాధాకృష్ణమూర్తి గారు సర్పంచ్ అయిన తర్వాత ఊర్లో ఉన్న 4 మూలల్లో రోడ్లు మా పంచాయతీలో నువ్వు రోజు డబ్బా తీసుకొని వెళ్తావు బయటికి, ఆ రోడ్డు పోపించుకొని చేత కాలేదు. ఆ రోడ్డు మా సర్పంచ్ గారు, మా గవర్నమెంట్ వచ్చినాక పోసాం. అది ప్రజలకు తెలుసు, మన సర్పంచ్ గారి మాజీ సర్పంచ్లైన మీకు తెలుసు. చేతగాని దద్దం ఆయన కదయ్యా. మనము పోతే పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు మీరు సరే, మా చేతకాంతరం వల్ల మా వల్ల కాకను సరే ఒక 4 కిలోమీటర్లు తార్ రోడ్డు ఆగిపోయింది, అది పోయించండి, మీ గొప్పతనం బాగా తెలుస్తుంది. మేము త్రిపురాంతకం నుంచి ముడియామల దాకా రోడ్డు అయిపోయింది,
సరే మేము ఎన్నోసార్లు పోరాడాను, మంత్రి గారితో తగదాడాను. నేను మంత్రి గారిని ఊర్లోకి రానికన్నా కొన్ని రోజులు ఆగాను ఆ రోడ్డు పోయాలని. సరే ఆయన రిక్వెస్ట్ చేసి నేను చేసి పెడతానన్నాడు. దురదృష్టము అది శాంక్షన్ దాకా వెళ్ళింది, చాలాసార్లు పోరాడం ఆగిపోయింది. అది మా దరిద్రము. సరే మీకు కాదంటలేదు. మరి మీరు గెలిచి 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి తట్టమట్టే ఏం చదవలేదు. కనీసం ఆ 4 కిలోమీటర్ రోడ్డు పోల్చుకుంటే మీరు సరైన నాయకులు, కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి అది కొంచెం పోటీ చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము చిన్న ప్రజలం, చిన్న నాయకులం, మేము పిల్లలం, మేము వైఎస్ఆర్ పార్టీ లీడర్లం, పిల్లలం. అలా ఆ రోడ్డు పోసాం. ఇంకా రెండోది ఇంకా పోతే ఆ రోజు చెప్పాలి, ముఖ్యమైనది ఇది ఏనండి. మేకల వలరాజు గారు సర్పంచ్గా ఎన్నుకున్న సమయంలో మా ఒక ఊరికి నీళ్ళకి బాగా ఇబ్బంది ఉందని, మేము బాగా వెనకబడి ఉన్నామని, మాకు నీళ్ళకి ఇబ్బంది ఉందని ప్రజలందరూ కలిసి ఎకరానికి 2000 చొప్పున 1500 చొప్పున ఎవరి స్థాయికి వాళ్ళు తగ్గట్టు వసూలు చేసి మాజీ సర్పంచ్ అయినటువంటి ఎవరైతే ఈరోజు చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే అన్నారో ఆ సర్పంచ్ గారికి మేము డబ్బులు వసూలు చేసి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేడిపి గ్రామంలో 1.5 ఎకరాలు పొలం కొని అక్కడ ఒక డామ్ కట్టి, ఒక చెక్కు డామ్ లాంటిది కట్టి ఆ నీళ్లు నడుపుకుంటూ మేము పంటలు పండించుకోవడం జరిగింది. అది పూర్తిగా కట్టాడో కట్టలేదో వసూలు చేసిన తర్వాత దాంతో పని లేదని అంత నాది బాధ్యతని తీసుకున్నాడు. ఆ తర్వాత 2021లో మేము ఎన్నిక అయిన తర్వాత మా సర్పంచ్ గారు వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అడిగిన తర్వాత మేడిపి వాళ్ళు మేము వెళ్ళి మరి మా చెక్ డ్యామ్ గురించి మేము కొద్దిగా రిపేర్ చేసుకోవాలి, ఎక్కడుంది మీ చెక్ డ్యాము, అసలు మీకు మాకు డబ్బులు ఇచ్చారా, అసలు పొలం మీ కింద ఉందా, తిరిగి మా పొలం మేము తీసుకున్నాము, మేము తీసేసుకున్నాం అన్నారు. అంటే ఏమైంది? ఆ ఇచ్చిన ప్రజల డబ్బు ఏమైంది? నేను నా మిగతా డబ్బు నేను పెట్టుకొని చేస్తాను అని అన్నందుకు మరి ఆ చెక్కుడాం ఏమైంది? ఆ కాగితాలు ఏమైంది? నేను అడిగిచ్చాము, 2-3 సార్లు అడిగించా, ఆ కాగితాలు ఇవ్వలేదు. మరి అది మళ్ళీ రిటర్న్ అమ్ముకొని డబ్బులు తీసుకున్నావా, లేకపోతే దాన్ని ఏం చేసావో తేల్చుకొని మాట్లాడండి. అందుకు అసమర్థత మా ఎమ్మెల్యే గారు, మన పంచాయతీ అసమర్థులు ఎవరో అక్కడ తెలుసుకోండి. అలాగే ఇంకోటండి, సబ్స్టేషన్ పోరాడి మేము దాన్ని శాంక్షన్ చేసాం. అది మీకు తెలుసు, మన మండలంలో అందరికీ తెలుసు. మాజీ మంత్రి అయినటువంటి ఆదిమల సురేష్ గారు ఎన్నిమంటిగా డైరెక్ట్గా చేశాం. సబ్స్టేషన్ శాంక్షన్ అయింది, 3 ఆవులకి అది కంపల్సరీ కట్టాలని. సరే దురదృష్టమో ఎన్నికలు కూడా వచ్చింది, మేము ఆగిపోయినాం. మరి మీకు దమ్ముంటే ఆ సబ్స్టేషన్ కొంచెం తెచ్చిపెట్టండి. సీనియర్ నాయకులు, మేము అసమర్థ నాయకులు, మీరు మంచి కష్టపడే నాయకులు, చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అభివృద్ధిని. ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో చిన్న ఉదాహరణ నేనే చెప్తానండి. 2002, 2003, 2004 గవర్నమెంట్ రాబోయేసరికి మా గవర్నమెంట్లో మన ఊళ్ళో ఎంతకి ఈ క్రాప్ చేశాము, ఎంత ధాన్యం కొనుగోలు చేశారో గవర్నమెంట్ తెలుసు. ఇప్పుడు 2024 నుంచి 25 వరకు ధాన్యం కొనడానికి గతి లేదు, ఈ క్రాప్ చేయడానికి తెలియదు. ఎందుకు తెలియదంటే రైతు భరోసా ఉందో తెలియదు, ఆ రైతు భరోసా అగ్రికల్చర్ ఆఫీసులు ఎవరో తెలియదు. పాపం ఇబ్బంది పడుతున్నారు. సరే అది కోరి మెచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి అది వాళ్ళ కర్మ అనుభవిస్తారు. అలాగే అబ్బపున్నాన బాయిదోతి కొడుకు పూడ్చారని ఎవరో వ్యాపమైన పాపం మహారాజు ఊళ్ళో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బాయిదోతే ఆ బాయిని పూడ్చారు. అది మంచి ప్రభుత్వమే. ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఒక్కటి నేను మాట్లాడి ఏ ఒకటి తప్పైనా సరే, ముడామంలో కూర్చుందామన్నా, తిరుపతి మండలంలో కూర్చుందామన్నా, మీరు ఎక్కడ కూర్చుందామన్నా నేను రెడీ. ఒక చేతగానికి ఒక చిన్న కేసు వాడు పెట్టించి నన్ను ఏదో బెదిరియాలని చెత్తలో పోరాడాడు. ఇలాంటి కేసులకి ఇలాంటి వాటికి నేను భయపడను. ఎందుకంటే నేనేం అవినీతి పరుని కాదు. మీలాగా మన పింఛన్ల డబ్బులు మరొకటి ప్రజలకు వచ్చే ఓట్ల మా పర్సెంటేజ్ ఎంత అని తీసుకొని చేసేవాడిని కాదు. నాకు రాజకీయం అంటే నేనేదో కష్టపడి బతికేవాడిని. సరే నేను ఉన్నంత స్థాయిలో నేను ఉన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మా స్థాయిలో మేము చేసాం. ఎన్ని పింఛన్లు వచ్చినాయో మీ టీడీపీ వాళ్ళు అడగండి, అది తెలుసు. ఎక్కడైనా ₹1 ఇచ్చినట్టు మీరు చూపించుకోండి. నా తండ్రి చనిపోయిన తర్వాత నా తల్లికి పింఛన్ పెడితే తొలి పింఛన్ నాకు కావాలంటే నేను తొలి పింఛన్ ఇచ్చి నా తల్లికి శాంక్షన్ చేయించాను. కావాలంటే అది మీకే తెలుసు, మీ మాజీ సర్పంచుల గారికి కానీ మీ మాజీ లీడర్లకి మీకే తెలుసు. ఇంకొక విషయం మాట్లాడుతున్నాను. 2 సంవత్సరాలు దాటింది, 2 సంవత్సరాలు కొనియడం, సంవత్సరం 20 నెలలు మీ గవర్నమెంట్ అయితే ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది లేదు.
కాకుండా సరే భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్త పింఛన్ శాంక్షన్ చేశారు తప్పితే మీరు కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. సరే అది మీ కర్మ, ప్రజలు ఎన్నుకొని తెచ్చుకున్నారు, అది మీ కర్మకి మీరే బాధ్యులు. ఇంకపోతే మా తాడిపల్లి చంద్రశేఖర్ గారు రాణి అన్నారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ రోజు మరి చెప్పండి. నేను ఒక మండల స్థాయిలో మీకు అవసరం లేదు, ముడియామల పంచాయతీకి నేను తీసుకొస్తా. మీరు ఆపగలిగే దమ్ము ఉంటే చెప్పండి. మీ డేట్ ఇచ్చినా సరే, నేను డేట్ ఇచ్చినా సరే. పోలీసు వాళ్ళు అడ్డ పెట్టుకోను, ఇలాంటి రాజకీయాలు మీరు చేయొద్దు. డైరెక్ట్ చేసుకుంది. ఇంకా మూడోది, ఇంకా పోతే రేపు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మన పంచాయతీలో పోటీ చేసి గెలవాలి. అలాగే ఇంకోటి, పోలీసు వాళ్ళు పెట్టుకోను లేక దౌర్జన్యాలు చేసే కాదు, డైరెక్ట్ ప్రజల్లో గెలవండి. అది మీ నాయకత్వం కనపడింది, అది నేను కోరుకుంటున్నాను. మరి ఆ డేట్ ఏదో మీరు ఒక డేట్ చెప్తే నేను రెడీ. మీరు చెప్పినా పర్లేదు. మరి ఎమ్మెల్యే గారిని పండుగన్నా తీసుకురమ్మంటారా, లేకపోతే రేపే తీసుకురమ్మంటా, నేను తీసుకొస్తాను. నాకు ఆ ధైర్యం ఉంది. నేను 2004లో 2019లో జరిగిన ఎలక్షన్లో మీ అజిత్ రామని నేను రానికన్నా ఎన్నిక పంపించినందుకు నేను తప్పు చేశానని బాధపడి, ఆ తర్వాత మన తీవ్రాంతకం మండలంలో ఆమెను పంపించారని నాకు రకాలుగా అనుకుంటే నేను బాధపడి ఒక ఆడ మనిషిని బూతుల్లోకి రానికన్నా పంపించానే, నేను తప్పు చేశానే అనుకొని ఆ తర్వాత ఎర్రగొండపాలెం పుల్లచెరువు మండలంలో నేను వేరే పని మీద వెళ్తే మేడం గారు నాకు ఎదురైతే నేను బండాపి, మేడం సారీ, ఏదో ఆవేశం మీద ఆ రోజు మా ఊళ్ళోకి రాకుండా నేను ఆపాను, నా తప్పు అని చెప్పిన సంస్కారం నాది. అదే మేడాన్ని ఓడిపోగానే తరిమి కొట్టిన సంస్కారం మీది. సరే మీ పార్టీ మీ ఇష్టం. అలా ఆపి నేను మేడంగా నేను ఎర్రగొండపాలెం నుంచి పుల్లచెరువు వెళ్తుంటే మధ్యలో ఆపి ఆమె ఎదురైతే చెయ్యెత్తితే పాపం ఆగింది. ఆగిన తర్వాత నమస్కారం మేడం, నన్ను గుర్తుపెట్టారు, ఎవరయ్యా మీరని. మేడం సరే మీరు గుర్తుపెట్టారో పట్టలేదు, నాకైతే తెలీదు, నాకు మూడేళ్ళు అనగానే ఏమంటే మీరే కదా ఆ రోజు నన్ను గుర్తున్నారు. మేడం నేనే సారీ మేడం, తప్పు తెలుసు తెలియక కుట్రతనంలో చేశాను అని చెప్పాను. అది నా సంస్కారం. మీ సంస్కారం మీరే తెలుసుకోండి. మా ఎమ్మెల్యేని ఆపి దమ్ము ఉంటే డేట్ పెట్టుకోండి.